ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా వైభవంగా జరుగుతుంది. 45 రోజుల కుంభమేళాలో ఇవాళ చాలా ప్రత్యేకమైన రోజు. మౌని అమావాస్య కావడంతో ఇవాళ పుణ్యస్నానాలను ఆచరించేందుకు కోట్లాది జనం ప్రయాగ్రాజ్కు బారులు కడుతున్నారు. ఇప్పటి వరకు 15 కోట్ల మంది మహాకుంభమేళాకు వచ్చారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందులో సంక్రాంతి రోజున 3.5 కోట్ల మంది వచ్చారని చెబుతున్నారు. కానీ ఇవాళ ఏకంగా 10 కోట్ల మంది పుణ్యస్నానాలు చేస్తారని దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి భక్తులకు అడ్వైజరీ జారీ చేశారు. భద్రతా నియమాలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిన్న సాయంత్రానికే భక్తులు పెద్ద ఎత్తున ప్రయాగ్రాజ్ చేరుకున్నారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్రివేణి సంగమాన్ని తలపించేలా జన సంగమం అక్కడికి చేరుకుంది. దీంతో భక్తులకు అడ్వైజరీ జారీ చేశారు. ఇవాళ వీఐపీ ఏర్పాట్లు ఏం లేవని యోగి ప్రభుత్వం ప్రకటించింది. భక్తులు ఎంతటి వారైనా అందరిలాగే స్నానం ఆచరించి వెళ్లాలని తేల్చి చెప్పింది. నిర్దేశించిన మార్గాల్లోనే ఘాట్లకు వెళ్లాలని స్పష్టం చేసింది. ఇక స్నానాల తర్వాత అక్కడ ఎక్కువసేపు ఉండొద్దని క్లారిటీ ఇచ్చింది. అలా అయితేనే 10 కోట్ల మంది స్నానం ఆచరించడానికి, తొక్కిసలాట జరగకుండా ఉండడానికి అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. స్నానాలు పూర్తి చేసుకున్న తర్వాత పార్కింగ్ ప్రదేశాలు, స్థలాలకు వెళ్లిపోవాలని తెలిపారు. సాధారణ ట్రాఫిక్ పోలీసులతో పాటు వైద్య నిపుణుల బృందాలు కూడా అందుబాటులో ఉన్నారు. అధికారుల సూచనలు ఖచ్చితంగా పాటిస్తే ఎవరికీ ఏ ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం ప్రకటించింది.